గండికోట లోపల నుంచి వచ్చినారంటే ఈ రాయి అయితే కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అయితే ఫొటోస్ తీసుకోండి, ఖచ్చితంగా సూపర్గా వస్తాయి. ఫస్ట్ మనకైతే చార్మినార్ కనిపిస్తుంది అనమాట, జుమ్మా మసీద్ అనమాట ఇది. వెల్కమ్ టు తిరుపతి అబ్బాయి ఇన్ బెంగళూరు పేజ్. మచ్చా సబ్స్క్రైబ్ చేసుకో మరి. అయితే జమ్మల మడుగు అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి 16 కిలోమీటర్స్ వస్తుంది గండికోట కరెక్ట్ గా. ఇదంతా జమ్మల మడుగు రోడ్. గండికోటకి ఇంకైతే 10 కిలోమీటర్స్ ఉంది. ఆ రోడ్ అంతా చాలా కర్వ్స్ ఉన్నాయి, మీరైతే చూసుకొని వెళ్ళండి. అసలు నైట్ టైం అయితే చాలా డేంజరు, కొంచెం చూసుకొని వెళ్ళండి. అసలు లైట్లు ఏమి ఉండవు అంతా. ఇంకైతే 10 కిలోమీటర్స్ ఉంది గండికోటకి. అయితే బద్వేల్ నుంచి వస్తున్నాము. ఎప్పుడు స్టార్ట్ అయినా వచ్చా? 3:30. ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు ఎగ్జాక్ట్ 5:50 అవుతుంది. అంటే గండికోటకి అయితే వచ్చాను అనమాట. సన్ రైజ్ చూద్దాం ఎట్లుంటుందో. స్టార్టింగ్లో అయితే ఈ ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ సన్ రైజ్కి వచ్చే టైం అవుతుంది, ఆల్రెడీ వస్తుంది అనమాట సన్ రైజ్. అసలు సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో. ఇంకా నైటే వచ్చి ఇదంతా టెంట్లు వేసుకున్నారనమాట. ఇక్కడ ఇదంతా టెంట్స్, ఇంకా చాలా ఉంది లోపల గండికోటకి. ఇదంతా పెన్నా రివర్. ఇది వచ్చేసి మనకి వ్యూ పాయింట్ అనమాట. లోపల ఇంకా ఇదే మెయిన్ ఫోర్ట్ పాయింట్ ఇది ఉంటుంది బోటింగ్ అక్కడ అటు సైడ్. మనకి ఇప్పుడు మనం పోయేది వచ్చేసి లోపలికి అనమాట, గండికోట లోపలికి. గండికోట లోపలికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మనము. స్టార్టింగే మనకి మసీద్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ అనమాట మసీద్ ఎంట్రన్స్లోనే. ఇంకా పెద్ద పెద్ద గోడలు అనమాట, గోడలు చాలా పెద్దవి. ఇక్కడైతే చాలా మెయిన్ డోర్ కూడా చాలా పెద్దది ఉందన్నమాట. ఇక్కడైతే మెయిన్ డోర్కి సూలాల్లాగా పెట్టినారు. ఇది అయితే చూడండి మీరే, సూలాల్లాగా. ఏనుగులు వచ్చి గుద్దినా కానీ ఏనుగులకు పోవాలని అప్పుడు యుద్ధంలో వీళ్ళకి సేఫ్టీ కోసం ఇటు పెట్టినారు. ఇదంతా ఇంకా లోపలైతే ఇంకా పోతున్నాం. ఇంకైతే చాలా అంటే ఓల్డ్ కదా అంతా. సో అట్లా మనకి మెయిన్ ఎంటర్ అవుతానే మనకైతే ఆంజనేయ స్వామి ఫస్ట్ కనిపిస్తుంది. దాని చూడండి కింద కూడా రోడ్డు అంతా రాయిలతోనే చేస్తున్నారు. కింద ఇవే రోడ్డు అనమాట, ఈ రాయిలతోనే అంతా. ఈ టర్నింగ్లంతా పోతా ఉంటే ఇక్కడ కూడా లోపల ఒక ఊరు ఉందన్నమాట, చిన్న ఊరు, గండికోట ఊరు. ఎంటర్ అవుతానే మనకి ఒక ఇది కనిపిస్తుంది, చార్మినార్ కదా, ఒక పిల్లర్ లాగా చార్మినార్. అదే బోర్డు. ఫస్ట్ మనకైతే చార్మినార్ కనిపిస్తుంది అనమాట. ఇంకా లోపల పోయే గురించి ఇంకా మనకి ఇది ఒక ఫోర్ట్ అనమాట. ఈ లోపల మసీద్ ఒకటి, ఇంకా పెన్నా రివర్ వ్యాలీ అంతా ఉందన్నమాట. ఇదన్నమాట ఊరు. ఇదొక ఫోర్ట్ అంతా. ఇదంతా మన గండికోట ఊరు అనమాట. ఇదే ఫోర్ట్ లోపల ఉండే. ఇంకా ఈ రోడ్లు వేస్తున్నారేమో కొంచెం. ఇది మసీదు. ఇప్పుడు మనం పోయేది మసీదు పక్క, మళ్ళీ వచ్చి పెన్నా రివర్ వ్యాలీ పక్క అనమాట. అటు సైడ్ అయితే ఇది కోనేరు అనమాట. ఇది వచ్చేసరి కోనేరు. ఇంక ఇదంతా మసీదు, ఒక ఫోర్ట్ అనమాట. ఇంకా అయితే వాటర్ మీరు తెచ్చుకుంటే బెటర్. వాటర్ బాటిల్ ఇక్కడైతే షాప్స్ ఒకసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరైతే వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఇదే పార్కింగ్. అట్టే ఒకసారి పదపడుతుంది. ఇది మ్యాక్సిమం ఆడికైతే ఆ గోపురం దగ్గరికి అయితే వెళ్తాం అన్నమాట.
ఇదే మసీదు. ఇదే అన్నమాట ఇది. మసీదు రా లేక్ ఆడికి వెళ్దాం రా. పెన్నా రివర్. అయ్యో ఇప్పుడైతే అట్ట మనం పెన్నా రివర్కి అయితే వెళ్తాం అన్నమాట. ఏంది రామచిలకలు చూడండి ఎన్ని ఉన్నాయో. రామచిలకలు చూడండి ఏడు ఉన్నాయి. ఏయ్ ఆట అన్న మంచి పాట పెట్టున్నాడే. ఆహా ట్రాక్టర్ అన్నా. పురాతనమైన టెంపుల్ అనమాట, రంగనాయకుల టెంపుల్. అక్కడే మన వ్యాలీ పాయింట్ ఉండేది. ఫస్ట్ అయితే మనం అక్కడికి వెళ్ళినాం అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము. రంగనాయకుల టెంపుల్ చాలా ఓల్డ్ కదా, అంతా బండరాయిలతోనే కట్టున్నారనమాట. అసలు అంతా రాయిలే, సిమెంట్ అనేది వాడండి. టైం ఎంత? టెంపుల్ యొక్క ద్వారం ఇదే మెయిన్ టెంపుల్. ఇది రంగనాయకుల టెంపుల్. చూడండి పిల్లర్లు. ఇదే అన్నమాట పెన్నా రివర్ వ్యాలీ. ఇక్కడ నుంచి అయితే బాగా కనిపిస్తుంది నిజంగా. ఫస్ట్ మేమైతే మార్నింగ్ ఇక్కడికి రాలేదు, అక్కడ పైకి వెళ్ళున్నాము. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినాం. చాలా అయితే బాగుంది. మీరు కానీ వచ్చేటైతే గండికోటకి ఇక్కడికైతే రండి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్. చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెంసేపు తర్వాత అయితే రిటర్న్ అవుతున్నాం మళ్ళీ డ్యామ్. అదైతే బోర్డు అయితే వచ్చేటప్పుడు మేము మార్నింగ్ ఆడికి వెళ్ళాం కదా, మూమెంట్స్ ఉంటుందని ఇప్పుడు వచ్చినాము. ఇదే అనమాట కొత్త రోడ్డు. ఇప్పుడైతే మనం ఇక్కడ లోపలికి వెళ్దాం, చూద్దాం ఎంత దూరమో చూసి చెప్తా. రేట్లు అయితే జాదాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. స్పీడ్ బోట్ వచ్చేసి 250 రూపీస్, రెడ్ లాబ్స్టర్ బోట్ వచ్చేసి 200, వాటర్ ట్యాక్సీ బోట్ వచ్చేసి 100 రూపీస్. వర్తే అంటారా ఫ్రెండ్స్? స్పీడ్ బోట్ ఒక్కటే అనమాట. వాటర్ ట్యాక్సీ బోట్ అవి అన్నీ ఉన్నాయా? మనిషి లేడు అనుకుంటా కదా. లేరు కదా ఎవరు లేరు. లేరా? లేరు. మనం వెళ్ళింది అయితే గండికోటకి అదే అనమాట. ఇదేనా కనిపిస్తుందా? ఆ మధ్యలో ఉండేది ఆ వ్యాలీ అనమాట. ఇదంతా పెన్నా రివరే. ఇది మైలవరం డ్యామ్ అనమాట. ఇది అక్కడే ఉండేది గండికోట. ఆ వ్యాలీకే ఇప్పుడు మనం వెళ్ళి వచ్చినాం అనమాట. ఇప్పుడు బోటింగ్ అని వచ్చాము. బోటింగ్ అయితే లేదు. చేపలు 1 ఇయర్కి ఒకసారే పడతారంట. దానివల్ల అయితే బోటింగ్ అయితే క్యాన్సిల్ అయింది. సో నెక్స్ట్ టైం అయితే నేనైతే బోటింగ్ ట్రై చేస్తాను. ఎలా ఉంది మచ్చా? సూపర్ ఉంది మావా. సూపర్గా ఉందా? బద్వేల్లో ఉండి నేనే రాలేదు మావా గండికోటకి. నేనే తీసుకొచ్చాను. ఎట్లా? నువ్వు వచ్చావు కాబట్టి వచ్చాను.